హలో నమస్తే. ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మరి ఈ వ్లాగ్ ఏందనుకుంటారా? మరి త్వరలో అయితే వినాయక చవితి అయితే రాబోతుంది కదా! మరి దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంటే మన స్పీకర్ బాక్సులు, సీలింగ్, సైడ్ కర్టన్లు, మరి యాంప్లిఫైయర్, మైకు వాటన్నిటి గురించి స్టేజ్ పలకలు అవైతే మాట్లాడడానికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా చూసుకున్నట్టయితే పోయిన ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఎంజాయ్ చేశామనే చెప్పొచ్చు. కానీ ఈసారి అయితే భారీ బడ్జెట్ అయితే పెట్టబోతున్నాం. మరి ఇక చూసుకున్నట్టయితే పోయిన ఇయర్ సీలింగ్ వాటన్నిటికి కలిపి మొత్తం ఒక 5,000 అయితే అయిపోయింది. కానీ ఈసారి ఎంత అవుతుందో ఏమో అని మాకైతే భయం అవుతుంది మామ. మరి చూడాలి, ఈసారి ఆల్మోస్ట్ రేట్లు అయితే పెరిగిపోయాయని అయితే చెప్తున్నారు చాలా మంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలని మేమైతే అనుకుంటున్నాం. మరి చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో మీరు చూసేయండి ఒకసారి. అంతలోపే మా జగన్ అయితే చాయ్ బార్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని సమోసాలు అయితే నెక్స్ట్ లెవెల్లో మింగుతున్నాడనే చెప్పొచ్చు మామ. చూడండి మమ్మల్ని పిలిచకుండా ఎలా ఏ రేంజ్ లో తింటున్నాడో చూడండి. ఒక పక్క టీ గ్లాసు, ఇంకో పక్క సమోసాలు నెక్స్ట్ లెవెల్లో కుమ్ముతున్నాడనే చెప్తా. అరే మీరు వెళ్ళి చాయ్ బార్ లో కూర్చొని రా, మేము బయటికి అయితే ఆయిల్ చేంజ్ చేయించుకొని వస్తామని వెళ్ళి వచ్చేలోపే అంతలోపే మా జగన్ అయితే సమోసాలు అయితే నెక్స్ట్ లెవెల్లో కుమ్ముతున్నాడు మావా. చూడండి మీరే మా జగన్ కి ఎంత తిన్నా ఆకలి అయితే సరిపోవట్లేదు. ఇక చాయ్ గీ తాగి ఇక స్పీకర్ బాక్స్ ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మావా. మరి స్పీకర్ బాక్స్ ల దగ్గరికి వెళ్తే షాప్ దగ్గర అయితే ఎవ్వరు లేరు మావా. మేము దిక్కులు చూసుకుంటూ నిలబడిపోయాం అంతే. షాప్ దగ్గర అయితే వెళ్ళి అక్కడికి ఫోన్ చేసాం ఓనర్. ఇది కాదు అది ఏది ఇదేంది ఇది చూస్తా నాకి తింటారా ఇది బాగుంటదా సూపర్ ఉంటదా ఇక షాప్ దగ్గర అయితే చిన్నపిల్లలు ఉన్నారు మావా. చిన్నపిల్లలతో అయితే కొంచెంసేపు టైం పాస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పించుకొని వాళ్ళతో కొంచెంసేపు ఆడుకొని అలాగే ఇక టైం అవుతుందని షాప్ ఓనర్ కి అయితే ఫోన్ చేశాం. షాప్ ఓనర్ అయితే ఇంకా రాలేదు మావా. ఇక పక్కనున్న షాప్ కు వెళ్దామని ఆలోచిస్తున్నారు మా వాళ్ళు అయితే. కానీ షాప్ ఓనర్ అయితే వస్తున్నా, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అని అన్నాడు. అంతలోపే మా జగన్ అయితే నన్ను జూమ్ చేయనా అని అంటున్నాడు. ఇక షాప్ ఓనర్ అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇక పోయిన ఇయర్ బిల్ అయితే చూసాడు. పోయిన ఇయర్ అయితే 5,000 అయింది అన్నాడు. ఇక ఈసారి అయితే మీకు వాచిపోద్ది అన్నాడు. ఒక్కసారి మాకైతే భయం వేసేసింది మావా. మరి ఎందుకు అనుకున్నారా? ఈసారి మేమైతే 3 సైడ్ కటన్లు, అలాగే 2 స్పీకర్ బాక్సులు, స్టేజ్ పలకలు, అలాగే డూమ్ లైట్లు వాటన్నిటికి కలుపుకొని ఈసారి అయితే 16,000 అయింది. ఒకటేసారి మేమైతే షాక్ అయిపోయాం. ఇక ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తామని అయితే చెప్పాము అతనికి. ఇక ఇంటికి వెళ్లే సమయంలో అయితే కటింగ్ చేపించుకోవాలని కటింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కోతి చూడండి మావా, గోబీ ప్యాకెట్ అయితే కాలిపోతుంది తీసుకొని తింటుంది. పాపం కోతికి అయితే నోరు కాలిపోయింది. పక్కనున్న ఆకులు అయితే తెంచుకొని తినింది. దాన్ని అయితే మేము చూస్తూ ఉన్నాం. మరి బ్లాగ్ ఇలా అనిపించింది.